ఇది ఎస్వికే సినిమా ప్రొడక్షన్ నెంబర్ 1. ఇది నేను ఇండస్ట్రీలోకి వచ్చి నాకున్నటువంటి ఫ్యాషన్తో ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నా మొదటి సినిమా. మీ అందరి సహకారం కావాలి. బుజ్జి గారి మీద నమ్మకంతో ఆయన ఒక కథ చెప్తే ఆ కథని నేను ఎలాగైతే అనుకున్నాం ఆ రోజు, అదేవిధంగా ఈరోజు నాకు ఫస్ట్ కాపీ తీసేయడం జరిగింది. ఈ సినిమా ద్వారా బుజ్జి గారికి కానీ అలాగే నారా రోహిత్, నేను బాణం సినిమా చూసినప్పుడు మళ్ళీ ఆయన డైరెక్ట్గా చూసినప్పటికీ నేను ఆయన కాదు అనేసి ఆయన ఎదురుగా నేను అనడం జరిగింది. అంత డిఫరెంట్గా ఈ సినిమాలో ఆయన చూపించడం జరిగింది. ఆయనకి జీవితంలో ఒక మలుపురాని అంటే మరవరాని సినిమాగా గుర్తింపు ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే మా బ్యానర్ కూడా ఫస్ట్ సినిమాగా చాలా మంచి సినిమా తీసిచ్చినందుకు బుజ్జి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి భవిష్యత్తులో నేను ఇంకా కొన్ని సినిమాలు చేస్తూ ఉన్నాను. వాటన్నిటికంటే కూడా ఇది చాలా మంచి హిట్, ప్రస్తుతం ఫస్ట్ హిట్గా నేను భావిస్తూ, నేను అనుకున్న దానికంటే కూడా చాలా చక్కగా సినిమా తీసిచ్చారు. అనుకున్న టైంలోనే మాకు ఏ రోజైతే అనుకున్నామో అదే రకంగా కూడా ఈ సినిమా రావడం జరిగింది. ఈ నెల 25న ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం. నేను ఓన్గా నా సొంతంగానే ఈ సినిమాని ఎవరికి ఎంతమంది అడిగినా కూడా ఇవ్వకుండా నాకు ఈ సినిమా మీద నమ్మకంతో ఈ స్టేట్ అంతా నేనే ఓన్గా చేస్తున్నాను. ఓవర్సీస్ కూడా నేనే ఓన్గా చేస్తున్నాను. నా ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా ఉంది కాబట్టి నాకు ఈ సినిమా నమ్మకంతో నేను ఈ సినిమా చేస్తూ, మీ అందరి సహకారం కూడా కావాలి. అలాగే ఈ సినిమా ద్వారా రోహిత్కి అలాగే మన బుజ్జి గారికి మంచి పేరు వస్తుంది. ఇంకా ఇందులో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి పేరు వస్తూ ఉంది. పాటలు మీరు చూసే ఉంటారు. ఈ మధ్యకాలంలో నాకు బాగా మా సినిమాని చెప్పుకోవడం కాదు కానీ ఈ మధ్యకాలం చాలా బాగా వచ్చింది. సినిమాలలో మ్యూజిక్ పరంగా చాలా చక్కగా వచ్చింది. మణిశర్మ గారు కూడా మాకు ఈ సినిమాకి చాలా చక్కని సంగీతంతో పాటు ఆర్ఆర్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఆయనకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రకాష్ రాజ్ గారు అయితే ఇంకా చాలా చక్కగా మాకు కోఆపరేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క టెక్నీషియన్కి మేము కొత్తగా ఫీల్డ్కి వచ్చినప్పటికీ మాకు అందరూ చాలా చక్కగా సహకారం అందించారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సినిమా ద్వారా నేను నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సోలో సాలిడ్ లవ్ స్టోరీ అనే సినిమా నా థర్డ్ మూవీ అండి. నేను ఇంతకుముందు తీసిన 2 సినిమాల కంటే స్క్రిప్ట్ పరంగా కానీ, మేకింగ్ పరంగా కానీ, విజువల్గా కానీ, ఎమోషన్స్ పరంగా కానీ అన్ని రకాలు సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి ఈ సినిమా. ఎస్పెషల్లీ నేను అందరికంటే ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ప్రొడ్యూసర్ వంశీకృష్ణ గారికి. నా ముందు సినిమా నేను ఫ్లాప్లో ఉన్నా సరే నేను ఒక కథ చెప్పి హీరో కూడా కొత్త హీరోనే అని చెప్పేసి అంటే, సో బడ్జెట్కి ఏమాత్రం వెనకాడకుండా నేను అడిగినవన్నీ నాకు ప్రొవైడ్ చేసి సినిమా నేను ఏదైతే అనుకుంటున్నానో అది తీసే విధంగా నన్ను ప్రోత్సహించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. నెక్స్ట్ హీరో నారా రోహిత్ గారు. సో నారా రోహిత్కి కథ అనుకున్నప్పుడు సో బాణం సినిమాలో కొంచెం చాలా మెచ్యూర్డ్గా నటించాడు. సరే నా సినిమాకి ఎలా ఉంటాడు ఏంటో అని చెప్పేసి కథ చెప్పడం జరిగింది. సో నేను ఎలా అయితే చెప్పానో ఆ రకంగానే పెర్ఫార్మెన్స్ ఇచ్చి నిజంగా తను కూడా ఈ సోలో తర్వాత సాలిడ్ హీరో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, కమర్షియల్గా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ అన్ని రకాలు తను ఆల్ యాంగిల్స్ ఈ సినిమాలో ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ 1 year పాటు నాతో పాటు ట్రావెల్ చేసి చేసిన శ్రేయభిలాషులందరికీ, పర్టికులర్లీ నా వైఫ్ అర్చనకి, నా ఫ్రెండ్స్కి, సుబ్బుకి, నరసింహకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మణిశర్మ గారికి అండి, ఒక చిన్న సినిమాని కాకుండా కథకి సరిపోయే రకంగా అన్ని రకాలుగా మొత్తం 6 పాటలు ఇచ్చి ఆర్ఆర్ కూడా మైండ్ బ్లోయింగ్గా ఇచ్చారండి. నేను మాట్లాడు వెంకటేష్ గారికి, కెమెరామెన్ శివకి, ప్రొడక్షన్ టీంకి, అన్ని టీములకి, నన్ను సపోర్ట్ చేసిన అందరికీ, నా వెనకాల నిలబడిన అందరికీ ఈ రకంగా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. సో ఆనందరంగా నా బెస్ట్ ఫ్రెండ్ అండి, తను కూడా నాకు అన్ని రకాలు సపోర్ట్ చేశాడు. కాపీ వచ్చిందండి, 25th రిలీజ్ చేస్తున్నాం సినిమా. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మలు నాన్నలు, టోటల్గా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, ఎన్ని రిలేషన్స్ అయితే ఉంటాయో ఎవరిని ప్రతి ఒక్కరు వాళ్ళు ఐడెంటిఫై చేసుకునే క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయండి. నవ్వుతూ, ఆశ్చర్యానికి లోనవుతూ, ఆనందపడుతూ, కన్నీళ్ళు పెట్టుకొని బయటకు వచ్చే సినిమా అండి ఇది.
సో రియల్గానే ఇది సోలో సాలిడ్ లవ్ స్టోరీ. సో అందరికీ మళ్ళీ మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. వీ నీడ్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సోలో సినిమాలో నేను 3 పాటలు రాశానండి. ఫస్ట్ హాఫ్లో వచ్చే 3 పాటలు నేను రాసినవండి. అమ్మమ్మ ఆల్మోస్ట్ ఆటం బాంబ్లా అండ్ మరుమల్లెలవాన. అండ్ ఇది బుజ్జి గారితో నాది 2వ సినిమా అండి. థర్డ్ ఫిల్మ్ అండి, యువత, ఆంజనేయులు అండ్ ఇది. అండ్ రోహిత్ గారితో 2వది బాణం తర్వాత. అండ్ వెరీ హ్యాపీ అండి. నిన్న నేను యాక్చువల్లీ ఫిల్మ్ చూశానండి డిటిఎస్లో. ఐ ప్రామిస్ యూ చాలా మంచి ఫిల్మ్ అండి. అండ్ 100% లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఎక్స్ట్రాడినరీ ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ కంప్లీట్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వంశీకృష్ణ గారికి ఎస్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు ఆల్ మై టీమ్ అండి. థ్యాంక్స్. సోలో సాలిడ్ లవ్ స్టోరీ ఇది నా సెకండ్ ఫిలిం. ఫస్ట్ నా థ్యాంక్స్ బుజ్జికి, ఎందుకంటే ఇంత మంచి కథను నా దగ్గర తీసుకొచ్చినందుకు. అండ్ వంశీ గారికి ఒక సినిమాని నమ్మి తన నమ్మకాన్ని మేము నిలబెట్టగలిగామని ఒక ధైర్యంగా చెప్పగలుగుతాను ఆయనకి. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, మణిశర్మ గారికి, మార్తాంకి వెంకటేష్ గారికి, శివాకి, అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్, లిరిక్ రైటర్స్ కృష్ణ చైతన్య, రామజోగయ్య శాస్త్రికి. సో ఎవ్రీవన్, ఐ అప్రిషియేట్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ ద బెస్ట్ వర్క్. అండ్ ఈ సినిమాలో ఇట్స్ అ వెరీ హానెస్ట్ ఫిలిం అండి. It has all elements which needs to be a good film. Entertainment paranga gaani, commercial aspects gaani, emotions gaani, human values kuda ee cinema lo untayi. I hope the film does well and మీ అందరి సహకారంతో ఇంకా దాన్ని ప్రమోట్ చేస్తే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.